ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరులో హైటెన్షన్. ఎమ్మెల్యే యశస్వర్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అసలు ఏంటి ఈ వాగ్వాదం? 144 సెక్షన్ ఎందుకు అమలైంది? పోలీసులు ఎందుకు వందల కొద్ది అక్కడ మోహరించారు? చైర్మన్ పదవి ఎవరు దక్కించుకోబోతున్నారు? క్లియర్ గా ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి లైక్ చేయండి. అదేవిధంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. సరే, సబ్జెక్ట్ లోకి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీ స్థానంలో మొత్తం వార్డుల సంఖ్య 16 అన్నమాట. బీఆర్ఎస్ కు 9 రావడం జరిగింది. అదే విధంగా కాంగ్రెస్ కి 7 రావడం జరిగింది. అక్కడ బీజేపీ ఇతరత్ర పార్టీలకు 0 కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుంది. ఇప్పుడు విషయం ఏంటంటే బీఆర్ఎస్ కు 9 వచ్చాయి. చాలా స్పష్టమైన ఆధిక్యం వచ్చింది కాబట్టి తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎవరు కైవసం చేసుకోవాలి? ఆబ్వియస్లీ బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలి. కానీ అక్కడ ఎక్స్ అఫీషియల్ సభ్యుల ఓట్లు కూడా కీలకమైనవి. అంటే ప్రస్తుత ఎమ్మెల్యే యశస్వర్ రెడ్డి, అదేవిధంగా ప్రస్తుత ఎంపీ కడియం కావ్య గారి ఓట్లు కూడా కీలకమైనవి కాబట్టి 9:9 అయినాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ వర్షన్ ఎందుకు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఘర్షణ చేస్తున్నారంటే బీఆర్ఎస్ లో గెలిచిన 9 మందిలో 3 మా పార్టీ వాళ్ళే. మేము టికెట్ వేయకుంటే అక్కడి నుంచి రెబల్స్, వాళ్ళు కాంగ్రెస్ రెబల్సే, బట్ బీఆర్ఎస్ గుర్తుపైన గెలిచారు కాబట్టి వాళ్ళు మా వాళ్ళే, మాతో టచ్ లో ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఎప్పుడు ఏది పెట్టినా కూడా వాళ్ళు మాకే ఓటేస్తారు. 9+3 12 ఓట్లు మాకే పడతాయి. ఈ మున్సిపాలిటీ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని అక్కడ కాంగ్రెస్ కార్యకర్తల వాదన. అదే బీఆర్ఎస్ లో వాదన ఏంటంటే జెన్యున్ గా 9 మంది గెలిస్తే ఇప్పుడు వాళ్ళు 7 గెలిచారు. అఫీషియల్ గా అయితే మేమే స్పష్టమైన ఆధిక్యం వచ్చింది కాబట్టి మేమే మున్సిపల్ చైర్మన్ ను దక్కించుకోవాలి. ఇప్పుడు ఎక్స్ అఫీషియల్ సభ్యుల ఓట్లను కీలకం చేసి రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి ఈ కథలు పడుతుంది అనేది వాళ్ళ వాదన. అది కూడా తప్పేం కాదు, వాళ్ళు ఓటేసే హక్కు ఉంది. అదే ఇక్కడ కండిషన్ ఏంటంటే అక్కడ ఎంపీ కడియం కావ్య గారు ఎవరైతే ఉన్నారో పోయినసారి కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమె ఓటు వేసి అక్కడ ప్రమాణ స్వీకారం కూడా చేసింది. మళ్ళీ ఇక్కడ వచ్చి రిజిస్టర్ చేయించుకుంది ఓటు గురించి. అక్రమంగా ఆమె ఇక్కడ ఓటు తెచ్చుకుంది. ఆమె అనర్హులుగా ప్రకటించాలి. ఆమె ఓటు వేసేయలేదు. మీ కలెక్టర్ వినతి పత్రం ఇస్తాం, రేపు కోర్టు కూడా వెళ్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అండ్ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే 9:8 అవుతుంది. అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ అవుతాడు. సో ఇప్పుడు ఏంది బీఆర్ఎస్ వాళ్ళ భావన? కడియం కావ్యను అనర్హురాలుగా ప్రకటించాలి. 13వ తారీఖు రోజు రిజల్ట్స్ వస్తే బీఆర్ఎస్ కు వచ్చిన 9 మంది కౌన్సిలర్లను ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక బస్సులో తీసుకొని ఈ 3 రోజులు ఒక ప్రత్యేక క్యాంప్ లో సీక్రెట్ గా వాళ్ళని ఉంచడం, ఫోన్లు లాక్కొని వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళ మధ్య సత్సంబాలు లేకుండా చేసిండు అనేది కూడా కాంగ్రెస్ వాళ్ళ భావన వస్తుంది. డెఫినెట్ గా వాళ్ళు కారు గుర్తుపైన గెలిచారు కాబట్టి ఆయన కాపాడుకోవడంలో తప్పేం లేదు. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ కాబట్టి కడియం శ్రీహరి అక్కడ కీ రోల్ ప్లే చేస్తే మరి తారుమారయ్యే అవకాశం ఉంది. డెఫినెట్ గా ఇదైతే రాజ్యాంగ విరుద్ధం. ఒకవేళ కడియం కావ్య కూడా ఓటు వేస్తే డెఫినెట్ గా ఇది అక్రమంగా చేసినట్టే. జెన్యున్ గా చెప్పాలంటే ఈ మున్సిపాలిటీ స్థానం, తొర్రూరు మున్సిపాలిటీ స్థానం బీఆర్ఎస్ కి దక్కాలి. అందుకని కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఏదైతే ఫైట్ జరుగుతుందో అక్కడ కార్యకర్తల మధ్య, దీని గురించి అక్కడ ఎస్పీ గారు బిఎన్ఎస్ 163 సెక్షన్ అమలు చేసిండు. అంటే మున్సిపాలిటీ కార్యాలయానికి దాదాపుగా 200 మీటర్ల దూరంలో ఏ కార్యకర్తలు ఉండకుండా అక్కడ 100 కొద్ది పోలీసులు వచ్చి వాళ్ళని చెల్లాచెదరు చేస్తున్నారు. ఈ వివాదం చెలరేగితే మరి ఈ ఒక్క మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక లేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎంటర్ ఈ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ తొర్రూరు మున్సిపాలిటీలో ఎవరు చైర్మన్ కాబోతున్నారు అనుకుంటున్నారో మీరు ఒకసారి కామెంట్ చేయండి. అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన 7 కార్పొరేషన్ లో 6 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటే కేవలం 1 స్థానాన్ని మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది.